2011 సెప్టెంబర్ 23న దూకుడు సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షో చూసి సూపర్ స్టార్ కృష్ణ ఇది 80 కోట్ల సినిమా అన్నారు. ఆయన చెప్పింది జోషం కాదు, పచ్చి నిజం. మహేష్తో బ్లాక్ బస్టర్ తీయాలని శ్రీను వైట్ల మైండ్లో ఫిక్స్ అయ్యాడు. అందుకే దూకుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లైండ్గా దూసుకుపోయింది. హాయ్ ఫ్రెండ్స్, దూకుడు సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. 2009 డిసెంబరు నెల చాలా చలిగా ఉంది. శ్రీనివేట్ల మాత్రం చాలా వేడి మీద ఉన్నాడు. మహేష్కో కథ దొరికితే తప్ప ఈ మనసు వేడి చల్లారదు. ఆస్థాన రచయిత గోపిమోహన్తో కూర్చొని రకరకాల స్కెచ్లు వేస్తున్నాడు, కాన్సెప్టులు ఆలోచిస్తున్నాడు. మహేష్తో పీరియాడికల్ మూవీ చేద్దామా సడన్గా అడిగాడు శ్రీనివేట్ల. చాలా బాగుంటుంది. మొన్నీ మధ్యనే తమిళంలో కార్తీ యుగానికి ఒక్కడు చేశాడు. ఆ ప్యాటర్న్ బాగుంటుంది, కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాడు గోపిమోహన్. ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది అన్నాడు శ్రీనివేట్ల. ఆయన అలా అన్నాడంటే ఇక పని మొదలు కావాలన్నట్టే. పని మొదలైంది. 1-2 లైన్లు అనుకున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ రంగిదే బసంతి తరహాలో ఏమైనా చేద్దామా? నో యూజ్. ఇంకా కొత్తగా ఏదో ఆలోచించాలి. ఆ రోజు కె రాఘవేంద్రరావు ఆఫీసు నుంచి డైరెక్టుగా శ్రీను ఆఫీస్కు వచ్చాడు గోపిమోహన్. అతను ట్రాన్స్లో ఉన్నాడు. శ్రీను గారు, రచయిత జేకే భార్గవి గారు ఈరోజు రాఘవేంద్రరావు గారికి రావణ బ్రహ్మ కథ చెబుతుంటే వండర్ అయిపోయా. మీరొకసారి కలవాలి అని చెప్పాడు గోపిమోహన్. నెక్స్ట్ డే శ్రీనివేట్ల భార్గవి మీటింగ్. గంట కూర్చుందామనుకున్న వాళ్ళు 5 గంటలు అలానే ఉండిపోయారు. మైథాలజికల్, హిస్టారికల్ థీమ్స్ గురించి డిస్కషన్. వీటిలో మహేష్కి ఏది పనిచేస్తుంది? శ్రీనివేట్లకు ఇదే ఆలోచన. మహేష్ కలేజా షూటింగ్లో ఉన్నాడు. శ్రీనివేట్ల రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాడు, అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. శ్రీను గారు, మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా, ఏదైనా నేను చేయడానికి రెడీ అని చెప్పాడు మహేష్ బాబు. ఇది ఇంకా బర్డెన్. మహేష్తో సినిమా అంటేనే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్. అన్నీ రీచ్ కావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. శ్రీనివేట్ల ఓ డిసిషన్కు వచ్చాడు. రైటర్స్ టీంను పిలిచాడు. కలేజా బాగా డిలే అవుతుంది. ఈ టైంలో మనం ఎపిక్ మూవీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మహేష్తో హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ చేయమంటున్నారు. ఇక నుంచి మనం అదే పనిలో ఉందాం అని చెప్పాడు శ్రీనివేట్ల. ఇక్కడ చిన్న చేంజ్ కాదు, పెద్ద చేంజే. ఇప్పుడు ప్రొడ్యూసర్ మంజులా కాదు, 14 రీల్స్ వాళ్ళు రామ్ అచంటా, గోపి అచంటా, అనిల్ సుంకర. ఈ ముగ్గురు శ్రీనివేట్లకు క్లోజ్ ఫ్రెండ్స్. వెంకటేష్ నమో వెంకటేశ సినిమాతో ప్రొడ్యూసర్లోకి ఎంటర్ అయ్యారు. కూతురు చదువు కోసం మంజుల కొన్నాళ్ళు ప్రొడక్షన్కు దూరంగా ఉన్నామనుకోవడంతో 14 రీల్స్ వాళ్లకు గోల్డెన్ ఛాన్స్. మళ్ళీ అసలు కథలోకి వద్దాం. ఇక్కడ కథల వేటల కొనసాగుతుంది. సీన్ను బయట కథలు కూడా వింటున్నాడు. తెలుగు, తమిళం ఇలా ఏ లాంగ్వేజ్ రైటర్ని వదలడం లేదు. ఇది వర్కౌట్ కావడం లేదు. సీను లేటెస్ట్ సినిమా నమో వెంకటేశ రిలీజ్ అయ్యి 75 రోజులు అయిపోయింది. ఇక్కడేమో ఒక్క ఇంచు కూడా డెవలప్మెంట్ లేదు. శ్రీనులో విపరీతమైన కసి. అలాంటి టైంలో గోపిమోహన్ ఓ కాన్సెప్ట్ చెప్పాడు. శ్రీనివేట్లకు విపరీతంగా నచ్చేసింది. మహేష్ కూడా ఓకే. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్టు సిద్ధం చేయాలి. చలో మహాబలేశ్వర్, నియరెస్ట్ టు ప్లేస్ పూణే. శ్రీనివేట్ల, రైటర్ గోపిమోహన్, శ్రీధర్ సిపాని, కో డైరెక్టర్ సూర్య, ఇంకో 2. పంచగని ఏరియాలో పెద్ద గెస్ట్ హౌస్. 2 వీక్స్ పగలు రాత్రి డిస్కషన్ మీద డిస్కషన్స్. 80% సూపర్గా వచ్చింది. లాస్ట్ 20% ఎపిసోడ్ ఎంతకు తెగడం లేదు. అదే బాగా రావాలని శ్రీనివేట్ల పట్టు. విందు భోజనం పెట్టాలనుకున్నప్పుడు పప్పు, కూరలు, పచ్చడి, సాంబారే కాదు, పెరుగు పాను కూడా అదిరిపోవాలి అని అన్నాడు శ్రీనివేట్ల. శ్రీనివేట్లకు ఏం పాలుపోవడం లేదు. ఏదో ఒక చోట డిసిషన్ తీసుకోవాల్సిందే. మహాబలేశ్వర్లోకి శివాలయంలోకి వెళ్ళాడు. ఆ గుహలోనే చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాడు. బయటకు రాగానే డేరింగ్ డిసిషన్. ఈ కథ డ్రాప్. అందరూ షాక్. ఇదేమో మే నెల, జూలై కల్లా కలేజా అయిపోతే ఆగస్ట్ నుంచి ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావాలి. అంటే 2-3 నెలల మించి టైం లేదు. ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్త కథ చేసుకోవాలి. అందరిలోనూ టెన్షన్. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్నాడు శ్రీనివేట్ల. బాడీ కన్నా మైండ్ ఎక్కువ వాక్ చేస్తుంది. ప్లాపుల్లో ఓ ఐడియా. మహేష్ని వైట్ అండ్ వైట్ డ్రెస్సులో ఎమ్మెల్యేలా చూపిస్తే. ఆఫీసులో మీటింగ్. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి తెలుసుగా. ఆయన మంచి మాస్ లీడర్. ఆయన అంతిమయాత్రకు లక్షల్లో జనాలు వచ్చారు అని చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీనివేట్ల.
ఏదైనా కాన్సెప్ట్ చెప్తాడనుకుంటే పీజేఆర్ గురించి లెక్చరర్ ఇస్తున్నాడేంటని టీం మెంబర్స్లో కన్ఫ్యూజన్. ఇదే మన కథ. హీరో తండ్రి పీజేఆర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి, హీరో కూడా ఎమ్మెల్యేనే, కానీ కాదు, రియాలిటీ షోలాగా సినిమా నడవాలి అని కన్క్లూజ్ ఇచ్చేశాడు శ్రీను. ఆ టీంలో ఒక అతను హుషారుగా విజిలేశాడు. శ్రీనుకు ఆ కథ స్టామినా అర్థమైపోయింది. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్. రాత్రి 8:30 వరకు కూర్చొని తెల్లారేలోగా స్టోరీ కాన్సెప్ట్ రెడీ చేశాడు సినివైట్ల. గోపిమోహన్ తర్వాత ఊటీ వెళ్ళి ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసేశారు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ కథ విన్నాక మహేష్ ఇమ్మీడియట్ రియాక్షన్. డైలాగులు బాంబుల్లాగా ఉండాలి. శ్రీను రాయడం మొదలుపెట్టాడు. అలాంటి టైంలోనే కోన వెంకట్ ఎంటర్ అయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడైంది. డైలాగ్ వర్షన్ కూడా మైండ్ బ్లోయింగ్. ఇక్కడ చిన్న సర్ప్రైజ్. కథ కూడా రెడీ కాకుండానే హీరోయిన్ రెడీ. ఏం మాయ చేశావోతో హీరోయిన్గా ఎంటర్ అయిన సమంత ఫస్ట్ లుక్లోనే నచ్చేసింది. మహేష్కు పర్ఫెక్ట్ మ్యాచ్. మంజుల సపోర్టుతో సమంత సెకండ్ సినిమా అగ్రిమెంట్ తీసుకున్నారు. ఆమెకు కూడా ఇది గోల్డెన్ ఛాన్స్. కాస్టింగ్ అంతా ఫైనల్. హీరో ఫాదర్ క్యారెక్టర్ ఒకటే బ్యాలెన్స్. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఏది సెట్ కావడం లేదు. ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకోండి, ఇది మహేష్ సజెషన్. కథకెంతో టెన్షన్ పడ్డారో టైటిల్కి అంతే టెన్షన్. పవర్ అని పెడితే బాగుంటుంది. ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ట్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే వచ్చిందో టైటిల్ దూకుడు. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. శ్రీను సినిమాలో మ్యూజిక్ అదిరిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ హిట్ కాంబినేషన్. ఇద్దరు కలిసి దాదాపుగా 7 సినిమాలు చేశారు. ఇప్పుడేమో దేవిశ్రీ ప్రసాద్ బిజీ. ఎవరిని తీసుకోవాలి? శ్రీనుకు తమన్ రెగ్యులర్ టచ్లో ఉంటున్నాడు. ఒక్క ఛాన్స్ అంటూ వెంటాడుతున్నాడు. అతనుకో ఛాన్స్ ఇద్దామా? 2 సిచ్యువేషన్స్ చెప్పి 2-3 డేస్లో కలవమన్నాడు శ్రీనువైట్ల. ఆ సాయంత్రానికే తమన్ రెడీ. 2 పాటలు చేసుకొచ్చాడు. నీ దూకుడు, గురువారం మార్చి 1. తమన్ కొట్టావురా గోల్డెన్ ఛాన్స్. హైదరాబాద్, ముంబై, బ్యాంకాక్, దుబాయ్ ఇలా చాలా ప్లేసులలో షూటింగ్. ఓ ఇంపార్టెంట్ ఎపిసోడ్కి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేని ప్యారిన్ లొకేషన్కు వెళ్ళాలని ప్లానింగ్. ఇస్తాంబుల్ బ్యూటిఫుల్ సిటీ, కానీ ట్రాఫిక్ ఎక్కువ. షూటింగ్ చేయడం కొంచెం కష్టమే, అయినా ప్రొసీడ్ అయిపోయారు. ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేశారు. మహేష్కి ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్లోనే ప్రాజెక్టు ఫుల్ కాన్ఫిడెన్స్. ఓ రోజు సడన్గా మహేష్ అడిగాడు, మీ సినిమాలో తాగుడు సీన్లు ఫేమస్ అటగా, ఇందులో ఏమైనా పెట్టారా అని అడిగాడు మహేష్ బాబు. అబ్బే లేదండి, మీ సెంటిమెంట్ను ఎందుకు బ్రేక్ చేసుకోవడం, హ్యాపీగా పెట్టుకోండి మహేష్ ఈజీగానే చెప్పేశాడు. కానీ మహేష్ ముందు కొట్టే సీన్ ఎలా ఇరికించడం, జస్ట్ అలా మందు స్మెల్ చేయిస్తే వెరీ గుడ్ ఐడియా. దూకుడుతో పాటునే మహేష్ ఇంకో సినిమా చేయాలి. తమిళ్ డైరెక్టర్ శంకర్ మూవీ 3 ఇడియట్స్ హిందీ మూవీకి రిమిక్. అక్కడ ఇక్కడ 2 పక్కల చేస్తూ ఉంటే క్యారెక్టర్ ఫ్లేవర్ని ఫీల్ కాలేడు. అందుకే మహేష్ వదిలేసుకున్నాడు. ఇప్పుడు కాన్సంట్రేషన్ మొత్తం దూకుడు మీదే. 150 రోజుల షూటింగ్. టాకీ పాట్ తీసింది 50 రోజులే. మిగతా 100 రోజులు పాటలు ఫైట్లకే పట్టేసింది. మధ్యలో సినీ వర్కర్స్ స్ట్రైక్. దాంతో రిలీజ్ 2 months డిలే. లెంత్ కూడా ఎక్కువైపోయింది. 20 minutes సినిమా ఎడిట్ చేసి పక్కన పడేశారు. అయినా 3 గంటలైంది. శ్రీనువైట్ల మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. రిజల్ట్ విషయంలో నో డౌట్, నో డైలమా. ఇది పక్క బ్లాక్ బస్టర్ సినిమా అనుకున్నాడు శ్రీనువైట్ల. కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నవాడు దునియా మొత్తం చూస్తాడు. ఇక్కడ శ్రీనువైట్లకు దిమాకు ఉంది. ఇక్కడ దిమాక్ అంటే తెలివైన మంచి కథ అనుకోవచ్చు. అలాంటి కథకు మహేష్ లాంటి సూపర్ హీరో దొరికాడు. ఇంకేం రిజల్ట్ అలా ఇలా ఉండదు, బ్లాక్ బస్టరే. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ముందు అనుకున్న స్క్రిప్టులో ఎంఎస్ నారాయణ క్యారెక్టర్ లేదు. అది లాస్ట్ మినిట్ యాడింగ్. చాలామంది అబ్జెక్షన్ చేసినా సీను మొండిగా ఈ క్యారెక్టర్ పెట్టారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్కి ఓ అద్భుతమైన రెస్పాన్స్. రోబోలోని కీలిమంజారో అనే పాట ఇన్స్పిరేషన్తో ఇందులో చిలుబులి అనే పాట డిజైన్ చేశారు. హీరోయిన్ పార్వతి మెల్టాన్తో ఐటమ్ సాంగ్ చేయించారు. ఇందులో సల్మాన్ ఖాన్తో రిమిక్ ప్రపోజల్ వచ్చింది. ఎందుకో కానీ కుదరలేదు. కన్నడలో పవర్ పేరుతో 14 రీల్స్ వాళ్ళే రిమిక్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది దూకుడు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బాయ్ ఫ్రెండ్స్.